ఆంధ్రమాత గోంగూర. ఈ గోంగూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా! ఈ గోంగూరని ఏ కాంబినేషన్‌తో చేసినా కర్రీ అయితే అదుర్స్ అనమాట. సో, మటన్‌లో వేస్తే ఆ టేస్ట్‌ని చెప్పనవసరమే లేదు. ఇంకా బావుంటుంది. ఎప్పుడూ ఒకలాగే కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేయాలనుకున్నప్పుడు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. కర్రీ అదిరిపోతుంది. సో, 2 ముద్దలు ఎక్కువ తింటారు గానీ అస్సలు తక్కువ తినరు. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈ కర్రీ కోసం నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. చూసారు కదా ఎంత బావుందో. అలానే పులుపుకి తగ్గట్టుగా గోంగూరను కూడా తీసుకున్నాను. మనం గోంగూర అనేది పులుపు ఎక్కువ ఉండేది ఉంటుంది, తక్కువ ఉండేది ఉంటుంది. సో, దాన్ని బట్టి తీసుకోవాలి. ఈ గోంగూరనంతా క్లీన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. సో, గోంగూర మగ్గించుకోవడం కోసం కొద్దిగా వాటర్‌నైతే వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు. సో, గోంగూర అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. చూసారు కదా! గోంగూర అనేది ఒక 80% అయితే మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం వెల్లుల్లినైతే యాడ్ చేసుకుంటున్నాం. పొట్టు తీసి వెల్లుల్లిని వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తినేలా ఉంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ చాలా బావుంటుంది. సో, వీటిని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఉండిపోయింది కదా! అది అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా అవుతుందండి. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా దినుసులు వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని వేరొక పాన్ అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి 1 ఫుల్ స్పూన్ వరకు ధనియాలు, అలానే జీలకర్ర వేసుకున్నాను. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి చిన్న ముక్కని కట్ చేసి వేసుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు. చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు కూడా వేసుకున్నాను. క్లిప్ అయితే మిస్ అయిందండి. నెక్స్ట్ గసగసాలని 1 స్పూన్ వరకు వేసుకొని వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఆ వేడికి అవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కుక్కర్ని అయితే పెట్టుకున్నాను. సో, కర్రీకి తగ్గట్టుగా కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకున్నానండి. దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలానే 4 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు అనేది మంచిగా మగ్గేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ త్వరగా మగ్గడం కోసం సాల్ట్ గానీ, రాక్ సాల్ట్ గానీ వేసుకోవచ్చు. అప్పుడు వెంటనే మగ్గిపోతుంది. చూసారు కదా! మంచిగా పింకిష్ కలర్‌లోకి అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అప్పుడే దంచి పెట్టుకున్న 1 ½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నాన్ వెజ్ కర్రీస్‌కైనా, వెజ్ కర్రీస్‌కైనా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బావుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దానిని కూడా యాడ్ చేసుకున్నాను. మేమున్న ప్లేస్‌లో మాకు మటన్ అనేది చాలా బాగా దొరుకుతుందండి. కాస్ట్ కూడా ఏపీ, తెలంగాణ మీద పోల్చుకుంటే తక్కువన్నమాట. అలానే బోన్స్ కూడా చాలా తక్కువగా ఇస్తారు. మెత్తగా ఉన్న పీసెస్‌నే ఎక్కువగా ఇస్తారన్నమాట. సో, మటన్ అనేది ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత దీంట్లోకి పసుపు, ఉప్పు, కారాన్నయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మన స్పైసెస్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కలుపుకోవాలండి. కారానికి పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా! సో, అది పోయి కారం అనేది మంచి స్మెల్ వస్తుంది. సో, అప్పటి వరకు వేయించుకోవాలి. అలా అయితే కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి నేను వాటర్‌నయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుని, ఇది పెద్ద కుక్కర్ కాబట్టి అలానే మాంసం కూడా లేతగా ఉంది కాబట్టి నేను 4 విజిల్స్ వరకు వేయించుకున్నానండి. మటన్ అనేది కొంచెం ముదురుగా ఉంటే 7-8 విజిల్స్ అయితే పడుతుంది. కానీ దీనికి అవసరం లేదండి. సో, మూత పెట్టుకుని విజిల్ వేయించుకునే లోపల నేను మసాలా కూడా మిక్సీలోకి వేసుకొని పౌడర్‌లా అయితే చేసుకున్నాను. కుక్కర్ అనేది కూల్ డౌన్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే మన కర్రీ అనేది ఈ విధంగా ఉంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. కాకపోతే కొంచెం వాటరీగా అనిపిస్తుంది కదా! సో, అందుకోసమే నేను స్టవ్ ఆన్ చేసుకొని కర్రీని ఉడకబెట్టుకోవడానికి పెట్టుకున్నాను. సో, ఇప్పుడు పౌడర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది ఈ కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. పేస్ట్‌లా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా నచ్చుతుంది మీకు కూడా. మసాలా వేసిన తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. ఇంకొక సైడు పాన్ పెట్టుకొని తాలింపు కోసం ఆయిల్‌నైతే వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే హాఫ్ స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసుకొని ఇవి చిటపటలాడడం తగ్గిన తర్వాత ముందుగా మగ్గించుకున్న గోంగూర, అలానే వెల్లుల్లి ఏవైతే ఉన్నాయో ఆ పేస్ట్‌ని దీంట్లోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని 3-4 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుందండి.
సో ఇప్పుడు దీంట్లోకి లైట్గా పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను. గోంగూర మగ్గించుకునేటప్పుడు నేను సాల్ట్ కానీ అలానే మిర్చి కానీ యాడ్ చేయలేదు కదండి. సో అందుకని ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కారాన్ని అయితే వేసుకుంటూ కలుపుకుంటున్నాను. సో ఇలా చేయడం వల్ల గోంగూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీనిని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరొక 3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే ఆ ఉప్పు కారం అనేది వెల్లుల్లిలోకి కూడా వెళ్ళి దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఉడికించుకుంటున్న మటన్ కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత అంతా కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మరొక 2 నిమిషాల పాటు. అంటే మనకి వాటర్ని బట్టి గ్రేవీ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది కదా. సో మనకి కావాల్సిన గ్రేవీని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, అంతా కలుపుకొని మూత పెట్టుకుని అయితే మరొక 2 నిమిషాలు మగ్గించుకున్నాను. ఇప్పుడు టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే వెల్లుల్లి గోంగూర మటన్ అయితే రెడీ అయిపోతుంది. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ కర్రీ అని అయితే చెప్పొచ్చు. అన్ని స్పైసెస్ పట్టి వెల్లుల్లి అనేది తింటుంటే చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ కర్రీ మీకు కూడా నచ్చిందా? అలా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోకి అయితే లైక్, కామెంట్, పక్కనే ఉన్న హై పాయింట్స్ కూడా ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.